శ్రీ గురుభ్యో నమః. కౌలిని కౌలాచారులు కొలిచే శక్తి దేవత అమ్మ. కుల అకుల మధ్య సంబంధం కలిగినది కాబట్టి కౌలిని. కుల అంటే శక్తి, అకుల అంటే శివుడు. కుల అంటే మూలాధారం, అకుల అంటే సహస్రారం. షట్చక్రములనే కులము నుండి సహస్రారం అనే అకులానికి మధ్య కుండలిని శక్తి యొక్క గమనం, పద్ధతి, మార్గం మొత్తం కలిపితే దానికి కౌలిని అని పేరు. కుండలినిని ఒక్కొక్క చక్రం వద్ద కదిపితే విశేషమైన శక్తులు వస్తాయి. మూలాధార చక్రం పృథ్వీతత్వంతో ఉంటుంది. మూలాధార చక్రం వద్ద కుండలినిని కదిపితే గోడలో నుంచి వెళ్ళిపోయే సిద్ధి కలుగుతుంది. అలా వచ్చిన సిద్ధులను దుర్వినియోగపరుచుకొని యోగభ్రష్టులైన సాధకులెందరో ఉంటారు. ఇలాంటి సిద్ధులను తన ముందు ప్రకటించిన ఎందరినో చీవాట్లు పెట్టారు పరమహంస. సిద్ధులన్నీ స్వప్నసిద్ధులే అంటారు భగవాన్. ఆత్మసిద్ధియే నిజంగా సిద్ధి. అమ్మవారి ఉపాసనలు 4 రకాలు: సమయాచారం, కౌలాచారం, దక్షిణాచారం, వామాచారం. సమయాచారాన్ని పాటించేవారిని సమయాచారులు అంటారు. మూలాధార శక్తికి ప్రాధాన్యత ఇచ్చేవారిని కౌలాచారులు అంటారు. వేద పద్ధతిలో పూజా విధానాలను కలిగిన వారిని దక్షిణాచారులు అంటారు. సమాజానికి విరుద్ధంగా కనిపించే ఆచారం కలిగిన వారిని వామాచారులు అంటారు. ఒక్కొక్క వంశానికి, ఒక్కొక్క కులానికి కొందరు దేవతలు ఉంటారు. అవి కూడా అమ్మవారి రూపాలే. సమస్త కులదేవతలు అమ్మవారి రూపాలే. కులదేవతారాధనలు మానకూడదు. కులదేవతలకు కౌలిని అని పేరు.